ప్రైస్తులోనండి ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు భయపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ఎవరైతే నేను బాధిస్తున్నారో వారు నీకు దూరం అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో నీవుగా శ్రమను అనుభవించేదానికంటే, లేకపోతే బాధను అనుభవించేదానికంటే నీ యొక్క ఆపోజిట్ వ్యక్తుల ద్వారా కావచ్చు, లేకపోతే నీ యొక్క శత్రువులు అనేక మంది నీకు శత్రువులుగా తయారవుతూ ఉంటారు. లేనిపోని వాటి గురించి నీవు బాధను అనుభవిస్తూ ఉంటావు. అనవసరమైనటువంటి వాటి గురించి, పక్కన వ్యక్తి గలటువంటి వారిని గురించి. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు వారు పెడుతున్నటువంటి బాధను బట్టి, వారు నీపైన చూపిస్తున్నటువంటి కక్ష, ద్వేషము, కుళ్ళు, వీటన్నిటిని బట్టి నీవు దిగులు పడిపోతూ ఉంటున్నావా? ఎంతసేపు వాటి గురించి ఆలోచిస్తూ నీవుగా నీ యొక్క మనశ్శాంతిని కోల్పోతున్నటువంటి సందర్భంలో, పరిస్థితులలో నీవు ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, భయపడనక్కర్లేదు. ఎందుకు అంటే నిన్ను ఎవరైతే బాధిస్తుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారిని నీ దగ్గర నుంచి దూరం చేసేస్తాడు. హల్లెలూయా. వారిని నీ దగ్గర నుంచి దేవుడే వారిని దూరం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు అధైర్యపడకు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఉంటున్నప్పుడు నువ్వు వాటిని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, దిగులు పడుతూ నీ యొక్క సంతోషాన్ని కోల్పోవటానికి వీలు లేదు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి గొప్ప ధైర్యం ఇచ్చేటువంటి మాటల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు, నేను ఎవరైతే బాధపడుతూ ఉంటున్నారో వారు నీకు దూరం అవుతారు. భీతి నీకు దూరంగా ఉంటుంది. అంటే ఏ విషయాల్లో కూడా నీవు భీతిగా ఉండవలసినటువంటి అవసరం లేదు, అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే నీ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి మీకు వందనాలయ్యా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రేమికులందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నీ బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలను మీరు నిలపమని అడుగుచుంటున్నాం. మీ పరిపూర్ణమైనటువంటి స్వస్థతను తండ్రి నీ బిడ్డలకు దయచేయమని అడుగుచుంటున్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలు తండ్రి నీ బిడ్డల జీవితాలను మీరు నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.